హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వచ్చినాయి. ఇది రెండవ నోటిఫికేషను. 10th ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సర్టిఫికేట్ చాలు, ఇంటర్వ్యూ లేదు. చాలా తక్కువ పోటీ ఉంది, మిస్ కాకండి. అండ్ త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకైతే October 20 ఉంది. కానీ ఇది ఆఫ్లైన్లో జాబ్ అప్లికేషన్ చేయాలి కాబట్టి 5 days ముందే మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా అప్లై చేయాలి, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, అడ్వర్టైజ్మెంట్ నంబర్ 01R2024 dated 10/9/2024. CSIR Indian Institute of Integrative Medicine, IIM Jammu is a premier R&D institute of under Council of సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. CSIRలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్టర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో. ఇది పూర్తిగా ఆఫ్లైన్ అప్లికేషను కాబట్టి ఎలా అప్లై చేయాలి, ఎలా ఫామ్ ఫిలప్ చేయాలి, ఎలా పంపించాలనేది పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి, మిస్ కాకుండా ఉండండి. ఒకసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై well in time without waiting for the last date. The application forms along with the documents should reach us on or before last date of receipt of application 2010-2024. 2010-2024 కన్నా ముందు ఈ యొక్క మీరు పంపించే ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అప్లికేషన్ ఫామ్ ఉందో అక్కడ రీచ్ అవ్వాలి. ఆ లోపు రీచ్ అయితేనే కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మీరైతే వెంటనే ఇప్పుడే అప్లై అయితే చేసేసుకోండి. ఈరోజు లేదా రేపు వెళ్ళండి, మీకు 2 రోజుల్లో అప్లై అయితే చేసుకోండి ఈరోజు చూసిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ 20 తారీఖు అన్నారంటే దానికన్నా 3-4 రోజుల ముందే మీరైతే అప్లై అయితే చేసుకుంటేనే మీకు కరెక్ట్గా అక్కడికి రీచ్ అవుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ పోస్టర్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ, 35 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీకు 44,900 అంటే దగ్గర మీకైతే చేరగానే 50,000 జీతం వరకు అయితే వస్తుంది. సెక్యూరిటీ అసిస్టెంట్ 2 పోస్టులు, ఓపెన్ కేటగిరీ. జూనియర్ స్టెనోగ్రాఫరు 1 ఓపెన్ కేటగిరీ, 27 years. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ వచ్చేసి 1 STకి 28 years. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 1 పోస్టు, ఓపెన్ కేటగిరీ. అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్ 1 ఓపెన్ కేటగిరీ, 1 SC రిజర్వ్డ్, 27 years, 28 years. ఆ లోపు వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో అవన్నీ అప్లికేబుల్ అవుతాయి. SC, ST, BC అండ్ OBC అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవన్నిటికి కూడా మీకైతే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి యాజ్ పర్ గవర్నమెంట్. ఓకే. సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది మనం అన్నీ చూద్దాము. జాబ్ రోల్ అంటే ఏంటనేది కూడా చూద్దాం. ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, JCO, సబ్ ఆర్డర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఆర్ ఈక్వలెంట్ ర్యాంక్ ఇన్ అదర్ పారామిలిటరీ ఫోర్స్లో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు 10 years వాళ్ళకి మొత్తం CRPF, BSF, IT, BVP ఎక్సెట్రా వీటి దాంట్లో చేసిన వారికి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామనేది చెప్తున్నారు. డిజైరబుల్ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ అండ్ ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ మోడర్న్ ఫైర్ ఫైటింగ్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్. ఓకే. డిగ్రీ ఉండి మీరైతే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా ఈ జాబ్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వెంటనే అప్లై. జాబ్ రిక్వైర్మెంట్స్ చెప్పారు. ఓవరాల్ సూపర్విజన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డే బై డే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఓకే. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఏదైతే క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ఆల్ నెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద ఫిజికల్ టెస్ట్. ఓకే. ఫిజికల్ టెస్ట్ చేసి దాని తర్వాత మీ యొక్క మెరిట్ లిస్ట్ చూసి మీకైతే జాబ్ ఇచ్చేస్తారు. ఇది అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్. సేమ్ ఇది కూడా మీరైతే అప్లికేషన్ చేసుకునే ముందు మీరైతే చూడండి. JCO, ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అంటున్నారు. జాబ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రొసీజర్ క్యాండిడేట్ ఫుల్ఫిల్ ఆల్ నెసరీ అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇస్తారో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీకైతే మెరిట్ లిస్ట్ చూసి మీకైతే ఇచ్చేస్తారు. సేమ్ అలాగే ఫిజికల్ టెస్ట్లు అవన్నీ కూడా చేస్తారు. ఆ టెస్ట్లలో మీరు పాస్ అయిపోతే మీకైతే ఇచ్చేస్తారు. పర్సనల్
మల్టీ అసిస్టెంట్ టెస్ట్, OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు కొన్నిటికి. సో కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి ద క్వశ్చన్ విల్ బి సెటప్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 100 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. టైం అలాటెడ్ 1.5 అవర్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 2 కంప్యూటర్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సేమ్ అలాగే మీకైతే ఈ విధంగా అలాటెడ్ 2 అవర్స్ ఇంకో టెస్ట్ అయితే ఉంటుంది. సో జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే మీకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దాని క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ స్టెనోగ్రాఫ్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏదైతే ఉంటుంది మీకైతే 10+2 చదివి ఉంటే సరిపోతుంది. సేమ్ మీకు కూడా సేమ్ అదే రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా సేమ్ అలాగే మీరు 10+2 ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఏదైతే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per meter, హిందీకి వచ్చేసి 35 words per meter ఉండాలని చెప్తున్నారు. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సేమ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అండ్ టైం అలాటెడ్ వచ్చేసి 1 hour ఉంటుంది. అండ్ జనరల్ ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్ సేమ్ టెస్ట్ అలాగే ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 2 టెస్టులు ఉంటాయి. స్టాఫ్ కార్ డ్రైవర్కి వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ వీళ్ళకి కూడా ఎగ్జామినేషన్ అయితే ఉన్నది. బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీసెస్. ఓకే, ఇంటర్వ్యూ అయితే లేదు. జనరల్ కండిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రాసెస్. అండ్ మీరు వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ మీరు వచ్చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ 10th మెమో, ఇంటర్ మెమో అండ్ డిగ్రీ ఇవన్నీ కూడా వాటిపై సంతకాలు చేసి మీరైతే ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ చెక్ 500 రూపీస్ది తీసి ఆ యొక్క చెక్ ప్లస్ డైరెక్టర్ CSIR IIM జమ్మూ అని చెప్పేసి ఆ పేరు మీద 500 రూపీస్ అయితే మీరు తీయాల్సి ఉంటుంది. అండ్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్ CSIR ఎంప్లాయీస్ వచ్చేసి మీకైతే ఫీ ఎగ్జెంప్షన్ ఉంది. ఫీ అవసరం లేదు. మీరు డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, డిమాండ్ డ్రాఫ్ట్ అవన్నీ కూడా చేసేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పైన రాసి అండ్ మీరు మాత్రం అప్లికేషన్ ఏదైతే ఉందో అది దానికి ఇవన్నీ అటాచ్ చేసి అటెస్టేషన్ చేయాలి. దాంట్లో అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్సు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ అప్లికేషన్ వచ్చేసి మీరైతే పైన ఉన్న అడ్రస్కి అయితే మీరు పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి, పూర్తిగా క్షుణ్ణంగా చదవండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకైతే కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీరు ఎలా అప్లై చేయాలో, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ ఎలా చేయాలో కూడా మీకు డౌట్ ఉంటే నేను అది కూడా వీడియో చేసి పెడతాను. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.